బతుకు బాటలు పొరపాటుని సరిదిద్దేది అమ్మ. తన ప్రాణాలను కనుపాపలుగా చేసి మనల్ని అన్నిటిని కాపాడేది అమ్మ. ఎల్లలు లేని ప్రేమకు ప్రతిరూపమే అమ్మ. అమ్మను వర్ణించడానికి అవన్నీ మాటలే ఉంటాయి. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని మేము చేసిన చిన్న ప్రయత్నమే చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. నీ వెనక పరిగెత్తగలరు కానీ ఈ చెట్లు పొట్లు నేను ఎక్కలేదురా. దిగరా, దిగు. నువ్వు ఎక్కనో అక్కర్లేదు, నేను దిగను అక్కర్లేదు. నేను ఎలా దించాలో నాకు తెలియదా? ఏంటి ఆడతావా? నువ్వు ఆడితే నేను దిగిపోతానా? ఇది నా వల్ల కాదురా. సరే నేను ఆడతాను చూడు. అమ్మా అమ్మా, మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మను చూడు, ఎంత అందంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంత చందాలంగా ఉన్నావు. నిన్ను చూస్తే నా సహ్యం వేస్తుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి మా అమ్మని ఎలా చూపించను? అవునా నాన్న, సరే అయితే నేను వెళ్ళి ఆ డోర్ కట్టని వెనుక దాక్కుంటాను. మీ ఫ్రెండ్స్ వచ్చి అమ్మక్కడ ఉందని అడిగితే ఊరెళ్ళిందని చెప్పండి, సరేనా? ఇదిగో ఇదే మీ కోడలు, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకో. ఏంటి ఈ ముసలి కాలు నేను పట్టుకోవాలా? దీనికి నేను సేవ్ చేయాలా? ఉంటే ఇంట్లో ఆమెనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఇంట్లో నీ వల్ల నాకు అసలు మనశ్శాంతి లేదు. ఏదైనా వెళ్ళి చావచ్చుగా. పార్లర్కి తీసుకెళ్ళవా? పార్లర్ లేదు, ఏం లేదు. బాబుకెళ్ళు. నువ్వు నన్ను పార్లర్కి కూడా తీసుకెళ్ళవా? నేను సరిగ్గా చూసుకోవట్లేదు. ఇదేదో నా వల్ల కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అమ్మాయి కోసం నేను వదిలేశానమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చాలా బాధపడ్డాను. నా దగ్గరికి వచ్చాయమ్మా. నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు, నువ్వు లేనప్పుడు నా విలువ తెలుస్తుందమ్మా. నేను బాగా చూసుకుంటాను. నా దగ్గరికి వచ్చాయమ్మా. అమ్మ చనిపోయిందిరా. అందదేవులే కలిసొచ్చినా అమ్మా నువ్వులాగా చూడలేరమ్మా. కోట్ల సంపత్తి అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. విరుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. రే, అసలు మీ అమ్మ అలా ఎందుకైందో తెలుసా? మీరు చిన్నప్పుడు గుడిసెలో ఉండేవాళ్ళరా. ఒకసారి గుడిసె కాలిపోతే నువ్వు అందులో ఉన్నావు. నీకు ఒక్క గాయం కూడా తగలకుండా మీ అమ్మ నిన్ను కాపాడిందిరా. మీ అమ్మని అసలు ఎప్పుడన్నా చూసావా? మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఇప్పుడు చూడరా.
You just need to